తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్తుందన్న ప్రచారానికి బీజేపీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే దిగుతుంది, ఎవరితో కూడా పొత్తు పెట్టుకునేది లేదు అని చెప్పేసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ స్టేట్మెంట్ ఆయన సెల్ఫ్ స్టేట్మెంటా లేకపోతే అధిష్టానం ఇచ్చినటువంటి సూచన మేరకు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా అంటే మేబీ అధిష్టానం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే ఇచ్చినవచ్చు. ఎందుకంటే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చింది తెలంగాణలో కూర్చొని కాదు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే మేబీ ఢిల్లీ పెద్దల సూచనల మేరకే ఆయన అటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటాడేమో అన్న సంకేతాలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. తెలంగాణలో ఏకపక్షంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తుంది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వెస్ట్ బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి 3 నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో విస్తృతంగా పర్యటన కూడా చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 937 మండలాల్లో గ్రాస్ రూట్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు కూడా వేగవంతం చేస్తున్నామని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. సో చాలామంది కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తూ సరైన సమయం చూసి వారిని ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మేబీ ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ ఈ జంపింగ్లు ఇవన్నీ మనకు అందరికీ తెలిసిందే, అటువంటివి కూడా తెలంగాణలో ఉండొచ్చేమో అని చెప్పేసి ఆయన ఇటువంటి కామెంట్స్ కూడా చేస్తుండొచ్చు. కేవలం కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తూ బీజేపీ ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ దిశానిర్దేశం మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ కూడా కలిసికట్టుగా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి చెబుతూ మరోసారి ప్రత్యేకంగా సమావేశమై అధికారం దిశగా ఏ విధంగా అనుసరించాలి అనేసి పూర్తి స్థాయిలో కార్యాచరణ అంటే రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేస్తారంట. ఆల్రెడీ దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ టీం కూడా ఒకటి హైదరాబాద్లో దిగిపోయింది, వాళ్ళంతా కూడా ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా అమిత్ షాకి సంబంధించి ఒక పర్సనల్ టీం ఒకటి, అంటే వాళ్ళు ఇంక తెలిసిందే కదా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎక్కడ పాజిటివ్గా ఉంది ఎక్కడ నెగిటివ్గా ఉంది అక్కడ అగ్గి రాసేయడం, మొత్తం రాష్ట్రం ఇంకా అదే దాన్ని తీసుకెళ్ళి దానికి సంబంధించి ఒక టీంని అయితే వదిలినట్టుగానే తెలుస్తుంది. వాళ్ళంతా కూడా సర్వేలు చేస్తారంట, ఎక్కడ ఏమి కథ అయింది అనేసి ఏదో అమిత్ షా గారు తన సొంత సర్వే ఒకటి ఉంటుందంట, ఆ సర్వే మెంబర్స్ అందరూ కూడా వదిలేరంట. వాళ్ళంతా కూడా మేబీ కొంచెం బాగానే ఉంటారు, వాళ్ళంతా ఆల్రెడీ దిగేశారంట, వాళ్ళంతా కూడా ఆల్రెడీ పనులు కూడా మొదలుపెట్టేశారని చెప్పేసి టాక్ అయితే గట్టిగా నడిపిస్తుంది. సో ఏపీలో పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పొత్తు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్తామని చెప్పేసి బీజేపీ పార్టీ అయితే క్లారిటీ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చాంశమైంది. మొన్నటి వరకు టీడీపీ, జనసేన తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చాలా విరుద్ధంగా ఉంది. మరి ముందు అంటే తెలంగాణలో అయితే రాజకీయాలు కొంచెం ముమ్మరంగానే ఉంటాయి, మరి ఏ పార్టీ గల్లంత అవుతుంది అనేది చూడాలా ముందు.